హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, మనం లాస్ట్ వీడియోలో టాలీ ప్రైమ్లో డేటా బ్యాకప్ ఏ విధంగా తీసుకోవాలనేది చూడడం జరిగింది. అయితే మనం ఏదైతే బ్యాకప్ తీసుకున్నామో ఆ బ్యాకప్ని మనం టాలీ ప్రైమ్లో ఏ విధంగా రీస్టోర్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే మనం లాస్ట్ బ్యాకప్ తీసుకున్నటువంటి ఫోల్డర్ అయితే ఇదనమాట. ఈ ఫోల్డర్లో మనకు ఒక జిప్ ఫైల్ అయితే ఉంది. ఓకేనా? ఇది మన కంపెనీ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఈ ఫోల్డర్ ఉందో ఈ ఫోల్డర్ పాత్ని నేను ఈ విధంగా కాపీ అయితే చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని నేను టాలీ ప్రైమ్కి వచ్చేసి ఆల్ట్ వై ద్వారా ఏదైతే డేటా సంబంధించినటువంటి కంపెనీ డేటాకి సంబంధించినటువంటి పాపప్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసుకుంటున్నాను. అది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రీస్టోర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో స్పెసిఫై పాత్ అని చెప్పేసి ఉంది కదా, సో దీన్ని ఎంటర్ చేసి ఇక్కడ మీరు ఏదైతే ఇందాక కాపీ చేసుకున్నారో ఒక డేటా పాత్ని ఇక్కడ ఇచ్చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూస్తే వీకే సేల్స్ అని చెప్పేసి ఒక కంపెనీ అయితే రావడం జరిగింది. దీని మీద ఎంటర్ చేయండి. తర్వాత ఎండ్ ఆఫ్ లిస్ట్ మీద ఎంటర్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అడుగుతుంది, ఎస్ చేయండి. ఓకేనా? ఈ విధంగా చేసినట్లయితే మనం ఏదైతే టాలీ ప్రైమ్లో ఏదైతే మనం రిజిస్టర్ చేసామో ఆ కంపెనీ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుందనమాట. సో దీన్ని మీరు ఎంటర్ చేసినట్లయితే మనకు టాలీ ప్రైమ్లో ఏదైతే మనం కంపెనీ రిజిస్టర్ చేసుకున్నామో ఆ కంపెనీ అయితే రావడం జరుగుతుందనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ లెజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ చూసుకోవచ్చు, స్టాక్ సమ్మరీ ఇదంతా కూడా మనం అయితే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకసారి బ్యాకప్ తీసుకున్న తర్వాత రీస్టోర్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇది గైస్, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.